అను 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 రే చివరిసారిగా నీ ప్యాంటు షర్ట్ ఉతికి ఆరేసి ఐరన్ చేసి పెట్టాను. నీ బట్టలు ఉతకడానికి నేనే పెళ్ళాని కాదు. పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. పీరికోడ చేత కానడ బేవర్స్ కొండముచ్చు నీచ్ కమీనే కుత్తే. ఎరా ఫోన్ ఎందుకు తీలే? నువ్వెందుకే ఫోన్ తీయలేదు? సారీ. ఎరా లెటర్ రాసి పెడితే చావడం కోసమనా? పెళ్లి చేసుకుందామా? ఆలోచించి చెప్తా. సీరియస్గానే. ఎప్పుడు? ఇప్పుడే, ఇక్కడే. ఇక్కడ? ఎవరిని పిలవకుండానా? ఎవరు కావాలి? గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇచ్చి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి. ఊళ్ళో అందరినీ డబ్బులున్నప్పుడు పిలుద్దాం. ఇప్పుడు మన కోసం పెళ్లి చేసుకుందాం. ఆర్ యు సీరియస్? మంచి రోజు చూడక్కర్లే. నాకు 12/12/12 పెళ్లి చేసుకోవాలని ఆశ. రజనీకాంత్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే రజనీ సార్. మన పెళ్లి కోసం అని దాచిన డబ్బులతో కొన్నాను. How is it? No. Okay? Nice. One minute. మైకేల్ అనే నన్ను, అను అనే నువ్వు జీవించి ఉన్నంతకాలం ఆత్మసాక్షిగా మనసారా సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ నా భాగస్వామిగా అంగీకరించి మనస్ఫూర్తిగా ఏయ్ నన్ను పెళ్లి చేసుకుంటావా? నా చలి నువ్వే కదా ఈ జగం కాదు అని నా నీవో సగం నేనో సగం ఈ జీవితం మన కోవరం చంద్రోదయం ఈ సంబరం ప్రేమోత్సవం మన
లవ్ యూ టు మైకల్. ఏ పెళ్ళామా? చెప్పండి. ఏ పెళ్ళామా? చెప్పండి. సంతోషమేనా? మనం నిజంగానే పెళ్లి చేసుకున్నావా? మరి ఇక రేపటి నుంచి నా బట్టలు ఉతికి ఐరన్ చేసి ఉంచుతావా? Ta-da-da, ta-da-da, ta-da-da-da-da. మీరా, మీ నాన్న ఏమన్నారు? నాన్న, అతని పేరు మణికంఠ. అమ్మకు కూడా తెలుసు నాన్న. సంఘం ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ లీడర్గా వర్క్ చేస్తున్నాడు. సొంతూరు గుంటూరు. నాన్న లేరు, అక్కడే ఇల్లు కట్టించి అమ్మని చెల్లెల్ని బాగా చూసుకుంటున్నాడు. చెల్లెల పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేశాడు. నీకు అతని మీద పూర్తి నమ్మకం ఉందా? నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది నాన్న. నన్ను బాగా చూసుకుంటాడు. ఏమండి, ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా మర్యాదస్తుల్లానే కనిపిస్తున్నాడు. మనం సంబంధం చూసినా కూడా ఇంత మంచివాడిని తీసుకురాలేమండి. తనని రమ్మని చెప్పు, మాట్లాడి చూద్దాం. మన ప్రేమ 3 ముళ్ళతో ఒక్కటవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమందికి ఇలాంటి అదృష్టం వస్తుంది చెప్పు. అందుకే డైరెక్ట్ గా చెప్పాలని ఫోన్లో చిన్న సస్పెన్స్ ఇచ్చా. ఏం భయపడ్డావా? ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం. నిన్ను డాడీ డైరెక్ట్ గా కలవటానికి టైం చెప్తానన్నారు. ఆ టైంకి ఆఫీస్ ఉన్నా లీవ్ పెట్టి వచ్చాయి. ఓకేనా? నాన్న వెయిట్ చేస్తుంటారు, వస్తాను. బాయ్. ఏయ్, నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? ఏం లేదు, తలనొప్పి, అందుకే తొందరగా వచ్చేసాను. ఇది నీకు చెప్పాలనుకున్నాను, బట్ నువ్వు ఈ విషయం చెప్పిన తర్వాత బాధంతా తీరిపోయింది. మరి తీరిపోదా? ఎన్నేళ్ల కల ఇది. నాన్న ఫోన్ చేయమన్నప్పుడు చెప్తా, లేట్ చెయ్యి. ఇప్పుడేమైంది? ఆ రూమ్లో భయంకరమైన దెయ్యం ఉంటుంది. దాన్ని నేను రోజు చూస్తూనే ఉన్నానే, బోరు కొడుతుంది. చాలా ఓవర్ చేస్తుంది. సాడిస్ట్. కరెక్ట్ గా ఎండ్లో వచ్చి మార్చేసావు. టీవీలోంచి వచ్చి ఆ ప్రేతాత్మ నిన్ను పట్టుకుంటుందా? పిరికి పందా. ఇల్లా ఇది? ఏదో దెయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నట్టు ఏ మూల చూసిన దెయ్యాల పుస్తకాలు, దెయ్యాల డివిడీలు, దెయ్యాల ప్రోగ్రామ్స్. ఒక్కోసారి దెయ్యాన్ని ప్రేమిస్తున్నానని డౌట్ వస్తుంది. నీతో నేను 100 సార్లు చెప్పాను, ఇదంతా నేను టైం పాస్ కి చేయటం లేదని. నా నవల్ కోసం చేస్తున్నా రీసెర్చ్. ఆహా, ఆ సోదేవుడు చెప్తావు. నువ్వు రాసేదో పెద్ద నవలా, దానికి ఎంత బిల్డప్పా? ఏదో ఒక రోజు నా నావెల్ పబ్లిష్ అయి ఊరంతా పొగట్టులతో ముంచెత్తుతుంది చూడు. సీరియస్గా మాట్లాడగనా? ఇప్పుడు టీవీలో చూసినంత నిజమా?
నిజం కాదంటావా? నమ్మంటావా? అలాగే మన కళ్ళ ముందు వచ్చే దెయ్యం నడుస్తుందా? నడవచ్చు, నడుస్తుంది. నేనే చూశాను. ఎక్కడా? ఫస్ట్ ఇయర్లో నా హాస్టల్ మేట్ దీపా అని ఒక అమ్మాయి ఉండేది. ఓ రోజు తెల్లారి 4 గంటల వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. తన రూమ్కి వెళ్ళిపోయింది. నేను నా రూమ్కొచ్చి పడుకొని నిద్రపోయాను. తెల్లవారు లేచి చూసేసరికి తను ప్రాణాలతో లేదు. సూసైడ్. ఉరేసుకొని చచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసావా? నాలుక ఇంతవరకు వేలాడుతుంది. అప్పటినుంచి రాత్రులు నాకు నిద్రుండేదే కాదు. నాకు హఠాత్తుగా తన గొంతు వినిపించేది. తను నా పక్కనే ఉన్నట్టు, తను నన్ను తాకుతున్నట్టు, ఎప్పుడూ ఎవరో రూమ్లో ఉన్నట్టు అనిపించేది. ఓ రోజు రాత్రి మెలకు వచ్చి చూసేసరికి తనే నా బెడ్ మీద, నా కాళ్ల దగ్గర, తనే, ఖచ్చితంగా తనే. కన్నార్పకుండా నన్నే చూస్తుంది, నాతో ఏదో మాట్లాడుతుంది. టక్కన లైట్ వేసి చూసేసరికి ఎవరు లేరు. ఏ, నువ్వు భయపడటం లేదుగా? చచ్చా, చెప్పు. కాలేజ్లో కొన్ని రోజులు అందరూ దాని గురించే చర్చ. ఆ తర్వాత నేను ఆ హాస్టల్లోనే ఉండలేకపోయాను. రూమ్లెన్నో మార్చి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ఇంట్లో ఏ సమస్య లేకుండా. ఆ తర్వాత ఎప్పుడైనా చూసావా? చూశానుగా, బాగా అలవాటైంది. భయం పోయి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనోసారి తనతో మాట్లాడాలని కూడా ప్రయత్నించా, కానీ తానే నాతో మాట్లాడలే. అంతెందుకు, ఇప్పుడు కూడా తను ఈ రూమ్లో ఉండొచ్చు. మనం మాట్లాడేవన్నీ మన పక్కనే ఉండి వింటూ ఉండొచ్చు. యాక్చువల్గా మనం బాగా క్లోజ్గా ఉండే వాళ్ళకి ఏదైనా జరిగితే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. దాని గురించి ఇవేం థాట్స్ కావు, దే డూ ఎగ్జిస్ట్. వైజాగ్లో మాత్రం సంవత్సరానికి 100-200 మంది సూసైడ్ చేసుకుంటున్నారు తెలుసా? ఎంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోవట్లేదు? వాళ్ళంతా ఏమైనట్టు? ఇప్పటికీ వైజాగ్లో ఒక బంగ్లాలో ప్రేతాత్మలున్నాయని పోయిన వారం ఇదే టీవీ ఛానల్లో చూపించారు. చూసావా? 2 సంవత్సరాల క్రితం అదే బంగ్లా ముందు చనిపోయిన 2 పోలీసుల స్టోరీ మిస్టరీగానే మిగిలింది. ఆ బంగ్లా ఏ ఏరియాలో ఉంది? ఎందుకు? అటుపక్క వెళ్ళినప్పుడల్లా భయపడ్డానుకా? ఏంటి ఇప్పుడు నువ్వేం తక్కువ చెప్పి భయపెట్టావా? వింటేనే ఇంత భయపడుతున్నావే, చూస్తే ఏమైపోతారా? ఇలాంటి విషయాలు డైరెక్ట్గా చూడటం కన్నా నీలాంటి పిచాచాలు చెప్పినప్పుడు వింటేనే భయంగా ఉంటుంది. నిజంగానే ఈ ఆత్మ, ప్రేతాత్మ ఇవన్నీ ఉంటాయా? ఎవరికైనా ఇలాంటి మూమెంట్ వస్తుంది. అపనమ్మకం నమ్మకంగా మారే మూమెంట్. నీకు కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎదురైతే నువ్వే నమ్ముతావు. బేబీ, యువర్ మూమెంట్ ఇస్ వెయిటింగ్. ఐమ్ సారీ మీరా. నాకు నీ గురించి తెలుసురా, నువ్వు సరదాకి చెప్పావు కదూ. ఇప్పుడు పెళ్ళొద్దంటే నేను కాదంటానా చెప్పు? దానికెందుకు అలా మాట్లాడ్డావు? నా సిచ్యువేషన్ అలాంటిది మీరా. కొన్ని విషయాలు నేను నీకు చెప్పలేను. ఏంట్రా విషయాలు నాకు కూడా చెప్పలేనివి? అది కాదు మీరా, తప్పకుండా చెప్తాను. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు, తర్వాత ఫోన్ చేసి అన్ని వివరంగా చెప్తాను. నిన్ను వదిలి వెళ్ళను. మీరా, నా మాట విను. మీ నాన్న నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పానులే. ముందు నేను చెప్పేది విను, ఇంటికి వెళ్ళు. నేను చాలా అర్జెంట్ వర్క్ లో ఉన్నాను మీరా. నేను వెళ్లే ప్లేస్కి నిన్ను తీసుకువెళ్ళడం కుదరదు. నువ్వు ముందు కార్ దిగు.
అది ఎంత అర్జెంట్ పనైనా సరే, ఎలాంటి ప్లేస్ అయినా సరే, ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి వెళ్ళను. నీతోనే ఉంటాను. స్మెల్ వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ ఇక్కడెందుకు ఆపావు? కిందకి దిగు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కిందకి దిగు. మణి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏదైనా తప్పు చేసావా? మణి, ఏ నిజం చెప్పు. ఈ పెట్టెల్లో ఏముంది? మణి, నాకు భయం వేస్తుంది. నువ్వు చెప్తావా లేక పోలీసులకు ఫోన్ చేయనా? ఎక్కువ ఎక్కవే. అను అను అను, ఏయ్, నా యూనిఫామ్ ఏంటిది? తడిగానే ఉంది. ఇప్పుడు నేనేం వేసుకెళ్ళాలి? నిన్న ఎన్నిసార్లు చెప్పాను ఉతికి ఎండబెట్టు ఆరబెట్టు అని. ఛీ, మాట్లాడవే. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఇదిగో చూడు, ఇప్పుడు నేనేం వేసుకోవాలి? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏయ్, ఎందుకే ఇప్పుడు ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అను, కొన్ని విషయాలు నువ్వు బాగా కేర్లెస్గా ఉంటున్నావే, అందుకే అరిచాను. దానికెందుకు ఎంత బాధపడతావు?
నీ మంచి కోసమేగా చెప్పాను. నేను ఎక్కడైనా కేర్లెస్ కనిపించానా? నిన్నే నేనే విషయంలో అయినా కేర్లెస్గా ఉన్నానా? నేను ప్రెగ్నెంట్. ఇద్దరం కొన్ని విషయాల కేర్లెస్గా ఉన్నాం అన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా? డాక్టర్ దగ్గరికి ఇవాళే వెళ్ళాలి. డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే ఏం చేద్దాం? ఏం చేద్దామంటే? లేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఇది అబోర్షన్ చేయించుకోమంటావా? చంపేయమంటావా? అది కాదను, మనిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదు. చేసుకుందాం వెంటనే. చేసుకుంటాం సరే, నేను సంపాదించే డబ్బులు మనిద్దరికే సరిపోవట్లేదు. ఇప్పుడు పిల్లలు అదే అంటే ఏదో ఆ వాచ్మెన్ కాళ్ళ వెళ్ళబడి అవుట్ హౌస్లో గడుపుతున్నాం. మనకు సపోర్ట్ చేయడానికి ఎవరున్నారు? అర్థం చేసుకోకుండా చంపేయమంటావా అంటావు. యాక్సిడెంట్గా జరిగింది, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. షటప్. సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరని నీకు ఇవాళే తెలిసిందా? ఏంటో నిన్న పరిచయం పెంచుకొని ఇవాళ ప్రెగ్నెంట్ అయినట్టు చెప్తున్నావు. సిగ్గులేదు? మనం పెళ్లి చేసుకుందాం మైకేల్. చేసుకుందాం, ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం. కానీ ఇప్పుడు కాదు, ఓ 2 సంవత్సరాలు ఆగి బాగా సెటిల్ అయ్యి. అంటే ఈ 2 ఏళ్ళు ఊళ్ళో వాళ్ళకి బిడ్డ తండ్రి ఎవరని చెప్పాలి? అదే చెప్తున్నా. అది అను అను మిస్టర్ మణి, మా అమ్మాయి వయసున్న చాలామంది అమ్మాయిలకి నీలాంటి వైట్ కలర్ జాబ్ చేసే అబ్బాయిలు నచ్చడం చాలా మామూలు విషయం. మీ గురించి కొంచెం తెలియగానే చాలా తెలిసిపోయినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. ఆ విషయం పక్కన పెడితే నాకు మీపై నమ్మకం కుదరడానికి ఒక కారణం ఉంది. ఒక అన్నగా తండ్రి స్థానంలో ఉండి మీ చెల్లెలి పెళ్లి బాధ్యతలు మీరే తీసుకున్నారని నా కూతురు నాకు చెప్పినప్పుడే తనకు సరైన వ్యక్తి మీరేనని నేను డిసైడ్ చేసుకున్నాను. మీ అమ్మగారిని ఒక మంచి రోజు చూసుకుని రమ్మంటే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్. ఏంటి మణి, ఆర్ యు హ్యాపీ? సార్, అది మా కంపెనీలో నాకు యూఎస్ వెళ్ళడానికి ఆఫర్ ఇచ్చారు. వెల్ అండ్ గుడ్. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళి సెటిల్ అవ్వండి. ఇందులో ఆలోచించేదే ఉంది. నేను ఆల్రెడీ ఓకే చెప్పేశాను. ఇంకాసేపట్లో డాక్యుమెంట్స్ కూడా నా చేతికి వచ్చేస్తాయి. ఈరోజు నైటే బయలుదేరాల్సిన పరిస్థితిలో ఉన్నాను. మళ్ళీ తిరిగి రావడానికి ఎలాగూ 1.5 years పడుతుంది. నేను యూఎస్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు మీరాకి నా మీద ఇంతే లవ్ ఉంటే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. వాట్? ఏంటి మీరా? ఏంటో మాట్లాడేది? నాన్న ప్లీజ్ నాన్న, తను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం నాన్న, నేను మాట్లాడతాను. రామని నాన్న, ఒక్క నిమిషం. ఏంటి నువ్వు నాన్న ముందు అలా మాట్లాడుతున్నావు? ఏంటి, ఏమైంది మణి? ఎందుకు డాడీతో అలా మాట్లాడావు? నేను సరదాగా చెప్పలేదు మీరా, సీరియస్గానే చెప్పాను. నేను యూఎస్కి వెళ్ళొచ్చాక కూడా మన ఇద్దరి మధ్య ఇంతే లవ్ ఉంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఈ గ్యాప్ మనమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుందని నా ఉద్దేశం. అయితే 3 సంవత్సరాలుగా మన మధ్య ఉన్నలా బుల్షిట్. నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు మీరా. ఈ విషయం నీకు మార్నింగే తెలుసు కదా, మరప్పుడు ఎందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదు, చెప్పలేదు. ఆల్రెడీ మనిద్దరం మాట్లాడుకున్న తర్వాతే కదా నేను మా డాడీకి చెప్పింది. ఇప్పుడు మా అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు? మా డాడీ నా మీద పెట్టుకున్న నమ్మకం ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు మా డాడీతో చెప్పావే,
దాని గురించి కూడా నేను బాధపడట్లేదు. ఎందుకంటే నువ్వు చెప్పింది నేను వింటాను. సంవత్సరంన్నర తర్వాత మనం కలిశాక కూడా నీ మీదున్న ప్రేమ ఏమాత్రం తగ్గదన్న నమ్మకం నాకుంది. కానీ ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీరా నెలకి 80,000 జీతం, ఊర్లో సొంత ఇల్లు, లైఫ్లో బాగా సెటిల్ అయ్యాను. ఇవన్నీ తెలిసాక నువ్వు నన్ను ప్రేమించావు. అదే రేపు నాకు ఉద్యోగం లేక నేను ప్రాబ్లమ్స్లో పడిపోతే ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమిస్తావా? లైఫ్లో బాగా సెటిల్ అయిన వాణ్ణి, మంచి జాబ్ ఉన్నవాణ్ణి పెళ్లి చేసుకొని చంపైపోవు. ఏంట్రా మని ఇలాంటి పని చేసావు? నీ మీద ఎవరికైనా అనుమానం వస్తే? 5 10 లంచం ఇచ్చైనా సరే నా పని సాధించుకోవాలనుకునే సాధారణ మనిషిని నేను. నన్ను అనుమానించి తప్పు పట్టడానికి ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ రైట్స్ లేవు. చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? దేవుడు అందరికీ పైకి రావడానికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాడిని ఈ లోకం చేతగాని వాడు అంటుంది. నేనేం చేతగాని వాడిని కాదు. ఇదిగో ఇప్పుడు వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుంటాను. నైట్ 12 గంటలకు ఫ్లైట్ టికెట్ ఉంది. దాంతో అన్ని సమస్యలు తీరిపోతాయి. సంవత్సరం 2 సంవత్సరాలు నిన్ను నా ఫ్యామిలీని వదిలేసి వేరే దేశంలో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బు నాది, దానికి నేనే అధికారిని. చెప్పేది విను. పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పేద్దాం. పోలీసులు ఏమన్నా నీ మావయ్యలు అనుకున్నావా? విషయం తెలిస్తే ప్రాణం తీసేస్తారు. ఇప్పుడు వెళ్ళి సార్ 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 మా ఇంట్లో జరిగింది చిన్న యాక్సిడెంట్ సార్ అని చెప్తే అలాగా తమ్ముడు రా 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 అని తీసుకెళ్లి కూర్చోబెట్టి కబుర్లు చెప్తారనుకున్నావా? పోవే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? మనీ మనీ నేను చెప్పేది కాస్త విను. నేనెవ్వరి మాట వినే పరిస్థితిలో లేను మీరా. నా ప్లాన్ ప్రకారం ఇవాళ బయలుదేరాల్సిందే. నా కోసం 1.5 సంవత్సరం వెయిట్ చేయి. రాగానే మన పెళ్ళి. మనీ 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 ఆగరా. మనీ 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 నేను చెప్పేది విను. హలో. ఏ ఏమైంది? కింద పడ్డంలే. అయ్యో, వాట్ హ్యాపెన్? ఏం కాలేదు కింద పడ్డా కదా, షర్ట్ దుమ్మైంది. ఇలా వెళ్ళాం కదా కస్టమర్ దగ్గరికి. లోపల పిజ్జా ఎలా ఉందో చూడు. అయ్యో, స్క్రాచ్ ఏంట్రా? రక్తం కూడా వస్తుంది. ఏంటి ఏం లేదంటావు? ఏం కాలేదు, ముందు ఆ పిజ్జా ఎలా ఉందో చూడు. ఒకవేళ చల్లగా అయితే దాన్ని ఓవెన్లో పెట్టు ప్లీజ్. తొందరగానివే, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా 15 మినిట్స్లో డెలివరీ ఇవ్వాలి, లేకపోతే వాడు నా జీతమే కట్ చేస్తాడు. మైకేల్, అట్లీస్ట్ 2 కోట్లుంటాయి ఇవి. తీసుకొని పారిపోదామా? జోక్ లేదు. చెప్పేది విను. మనకింకొంతకాలంలో బిడ్డ పుడుతుంది. నువ్వు పిజ్జా అమ్మి మనం బతకడం, నేను పరీక్షలు పాస్ అవటం, ఉద్యోగం వెతుక్కోవటం. కాస్త ఆలోచించు. జస్ట్ 1 మంత్లో UK US వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. సీరియస్గా చెప్తున్నావా? పిజ్జానే మీరు 30 నిమిషాల్లోపు డెలివరీ చేయకపోతే డబ్బులు తీసుకోరు కదా. టైంకు దొరకని ఏదైనా వేస్టే. 50 సంవత్సరాల వయసులో ధనవంతులమైతే ప్రయోజనం ఏంట్రా? ఆశ్రమంలో డొనేషన్ దుస్తులు, డొనేషన్ భోజనం అని సగం జీవితం అయిపోయింది. ఇప్పుడే మనం జీవితాన్ని ప్రారంభించాం. మన కోసం కాకపోయినా మనకు పుట్టే బిడ్డ కోసం మైక్. సార్ చాలా మంచోడే. మనం కూడా మైకిల్. సరే ఓకే, కానీ ఎలా? ఇలా డబ్బిస్తే 10 రోజుల్లో ఫేక్ పాస్పోర్ట్, వీసా, డిగ్రీ అన్నీ రెడీ అయిపోతాయి. ఫ్లైట్ ఎక్కే వరకు కావాలంటే వేరే ఊర్లో ఉందాం. ఎక్కడికి వెళ్తాం? బెంగళూరుకి వెళ్దాం. ఇప్పుడు బస్సు ఉంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
ఇంకా సేపట్లో నువ్వు కనపట్టం లేదని వెతకటం మొదలు పెడతారు. సరే, కానీ ఇద్దరం కలిసి వెళ్ళొద్దు. ఎవరైనా చూస్తే అనుమానం వస్తాయి. ఇంతవరకు వాళ్ళు ఎవరు నేను చూడలేదు. సో లగేజ్ ప్యాక్ చేసి నువ్వు ముందు బయలుదేరు. నేను బండిని వదిలి ఇలా రాలేను. దాన్ని ఏం చేయాలో ఆలోచించి రాత్రి బస్సు ఎక్కుతాను. రేపు మార్నింగ్ బెంగళూరులో మీట్ అవుదాం. ఏ బస్ ఎక్కే లోపు దొరికిపోతే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళేవరా అంటారు. ఆ బాక్స్ ఏమైందిరా అని అడుగుతారు. ఆ బాక్స్లో ఇది ఉందని నాకు తెలీదే. బైక్ బ్యాగు ఏమయ్యాయని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పాలి? యాక్సిడెంట్. నీకే దెబ్బలు లేవు, బండికి మాత్రం యాక్సిడెంటా? బైక్ని ఎవరు దొంగతనం చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, బుక్ అయిపోతాం. వాళ్ళు నమ్మేట్టు కచ్చెప్పి ఎస్కేప్ అవ్వాలి. ప్రేతాత్మ కదా. ఏయ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. కొందరికి డబ్బు, కొందరికి దేవుడు, మరికొందరికి అమ్మాయిలు. మీ బాస్కి ఆత్మ, ప్రేతాత్మ, పిశాచి. నువ్వు ఈ నోవెల్ చదివావు కదా, అందులో మీ బాస్, అతని కూతురు, ఏదో ఒక బంగ్లా, అన్నీ కలిపి ఆయన నమ్మేలా ఒక కథ చెప్పు. ఆ రోజు టీవీ ప్రోగ్రాం లేదు, దెయ్యాల బంగ్లా ఉందని చెప్పారు కదా. స్మిత బంగ్లా. ప్రియా ఆ రోజు నా ఏం పేరు చెప్పింది? ఆ నిత్య వల్ల ఆ బంగ్లాలో 2 కానిస్టేబుల్స్ కూడా చనిపోయారు. సరిపోయిందిగా, ఇవన్నీ కలిపి ఓ దయ్యం సినిమానే తీయచ్చు. అదంతా సరే, నీ భార్య ఎక్కడ పోయిందని అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. ముందు ఇక్కడి నుంచి బయలుదేరరా. ఏ జాగ్రత్తరా. అందరినీ నమ్మించిన వెంటనే ఆ బైక్ ఇంటి ముందు వదిలేసి బస్ ఎక్కి నా వోడాఫోన్ నంబర్కి కాల్ చేయి. అనుమానం స్టార్ట్ అయింది, నువ్వు ముందు బయలుదేరు. ఏ అంతా అనుకున్నట్టే జరుగుతుందిగా. జరుగుతుంది, జరిగి తీరుతుంది. భయపడకు. ఐ లవ్ యూ టూ. జాగ్రత్త. ఓ బాయ్. కృష్ణ, నువ్వు వస్తావా? నన్ను వెళ్ళమంటావా? మీరా ఇలా చూడు డబ్బు. ఇది మన డబ్బు. మనం ముగ్గురు షేర్ చేసుకుని సంతోషంగా ఉందాం. నువ్వు చేసిన తప్పులో నన్ను కలుపుకుంటున్నావా? నువ్వెంత క్రిమినల్ గా మారిపోయావో నీకే తెలియటం లేదు. చూడు, నీకు మా నుంచి ఎటువంటి ప్రాబ్లం రాదు. తప్పుడు దారిలో సంపాదించిన డబ్బును తీసుకుని వాడే వెళ్ళలేకపోయాడు. నువ్వెక్కడికి వెళ్తావు మణి? యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రేపు ఇంకొకటి డబ్బును వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు నువ్వొక్కడివే బాధపడవు, నీతో ఉన్న అందరూ బాధపడతారు. ఈ రోజు ఈ డబ్బు కోసం ఇంత చేసిన నువ్వు ఇదే డబ్బును కాపాడుకోవటం కోసం ఏమైనా చేస్తావు. ముందెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. ఎలా మారిపోయావో నీకే తెలుస్తుంది. ఈ డబ్బు నీ చేతికొచ్చిన ఒక్క రోజులో నువ్వెలా బిహేవ్ చేశావో గుర్తు తెచ్చుకో. ఈ డబ్బే నీకు జీవితం, సుఖం, సంతోషం, ప్రశాంతత ఇస్తుంది అనుకుంటే దాన్ని నువ్వే ఉంచుకో. రా కృష్ణ, వెళ్దాం. సిరి సొగసుల చెలివై చలి పెంచు, చిరువల కల కలువై కవ్వించు ప్రేయసి.
చెప్పు మేడం ఏం చేస్తున్నారు? బెడ్ మీద. బెడ్ మీద వచ్చేయమంటావా? పోరా పోకిరి.